ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాలక్ష్మి స్కీమ్ లో ఆధార్ కార్డు స్థానంలో వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లకుండా డిమాండ్లు పరిష్కరిస్తున్నామన్నారు. మార్చి 1 నుంచి ఏసీ ఈవీ బస్సులో 30% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కల్లా 2800 ఈవీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. కార్మికుల కష్టాలు తీర్చడమే కాదు, 1 తారీఖునే జీతాలు చెల్లిస్తామంటున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో సజ్జనార్ ఉన్నటువంటి టైంలో కొన్ని మార్పులకు చేకూరినటువంటి నేపథ్యం ఉంది. దాని తర్వాత ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి గారు బాధ్యత తీసుకున్న తర్వాత కూడా కొన్ని వేగంగా మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన దగ్గర ఆర్టీసీ ఎండీ ఉన్నారు. ఏమేమి జరగబోతున్నాయి, ముఖ్యంగా ఈ పర్యావరణకు సంబంధించినటువంటి అంశంలో కొత్త బస్సులు ఎలక్ట్రికల్ బస్సుల్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో కూడా ప్రతిపాదన ఉంది. ఇప్పుడు ఎన్ని బస్సులు తీసుకురాబోతున్నారు, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ ఓవరాల్గా ఈ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. బయట ఏసీ బస్సులు కోరుకుంటున్నారు. అదే సమయంలో పొల్యూషన్ కూడా బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్లోనే ప్రస్తుతానికి 385 వరకు ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి. డిఫరెంట్ స్కీమ్స్లో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ ఇయర్ ప్రధానంగా మన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వితిన్ ORR మొత్తంలో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ నడపాలి, పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాంట్లో 2000 బస్సుల్ని PME డ్రైవ్ స్కీమ్ కింద ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి మనకు వస్తుంటే ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తవడం జరిగింది. సో ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే 27 డిసెంబర్ వరకు 2000 బస్సులు వస్తాయి. ఇది కాకుండా ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లని ఎఫిషియెంట్గా వాడే దానికోసము ఇప్పుడు మన దగ్గర ఏవైతే డీజిల్ బస్సెస్ ఉన్నాయో వాటిని కూడా రిట్రోఫిట్మెంట్ ప్రాసెస్ ద్వారా వాటిల్లో ఎలక్ట్రిక్ డ్రైవ్స్ కానీ తర్వాత బ్యాటరీస్ పెట్టి వాటిని మళ్ళీ వాడే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో ప్రప్రథమంగా మన తెలంగాణ ఆర్టీసీలో 240 బస్సులకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఆగస్టు వరకు అవి కూడా పూర్తయి అవి కూడా మన చేతిలోకి వస్తాయి. ఈ బాగా నడుస్తూ ఉంటే వాటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సిటీలో ఎంత వీలైతే అన్ని ఇంకా అడిషనల్గా ఎన్ని బస్సులు రిక్వైర్మెంట్ అయితే అన్ని కూడా రిట్రోఫిట్మెంట్లో మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పొల్యూషన్ ఒక్కటే దృష్టిలో పెట్టుకొని ఈ బస్సులను మనం కొనుగోలు చేయడం కానీ మార్పులు చేయడం కానీ చేస్తున్నారా, లేదంటే ఖర్చు కూడా భారీగా తగ్గించుకోవడం కోసం ఉపయోగపడే అవకాశం ఉంది సార్? ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది ఎక్స్పెన్సివ్. అది సో మనకి ఖర్చు డీజిల్లో తగ్గుతుంది కానీ బట్ క్యాపిటల్ కాస్ట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒకటే లెవెల్లో ఉంటుంది అంటే ఖర్చుకు సంబంధించి. కానీ దాంట్లో ప్రయాణం కానీ తర్వాత మిగతా ఫెసిలిటీస్ అనేవి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో చాలా బాగుంటాయి. ఇప్పుడున్న డీజిల్ బస్సెస్ తోటి పోలిస్తే చాలా బాగుంటుంది. లోపల వచ్చే స్మెల్స్ కానీ మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, డీజిల్ కానీ ఆయిల్ స్మెల్స్ అవన్నీ కూడా రావంతట్లో. సో ప్రయాణానికి చాలా బాగుంటుంది, లగ్జరీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఆర్డినరీ బస్ ఎక్కినా కానీ లగ్జరీ బస్కి ఏం తీసిపోదన్నమాట. అంటే దేశంలోనే మొదటిసారిగా ప్రయోగం చేస్తున్నారని విన్నాం. దాదాపు 2800 బస్సులు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత బస్సుల్ని మార్పులు చేయట్లేదు కాబట్టి మీకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? దాని ద్వారా ప్రయాణికుల్ని మీ వైపు తిప్పుకోవడానికి అంటే ప్రైవేట్కి సంబంధించినటువంటి ఊబరు ఇట్లాంటి బయట ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మీ వైపు తిప్పుకోవడానికి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ రకరకాల స్లాబ్స్ ఉన్నాయి. సో వాటిల్లోంచి చాలా వరకు స్లాబ్స్ తగ్గించేసుకొని రేట్లు రీజనబుల్గా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. సో దాంట్లో ఎక్స్పెరిమెంట్గా ఈ ఇయర్ పర్టికులర్లీ సమ్మర్ ఆఫర్ మనకి మీ ద్వారా ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఆర్టీసీ బస్సుల్ని బాగా వాడుకోవాలి. దాంట్లో సో మార్చ్ 1 నుంచి మే ఎండింగ్ వరకు కూడా అన్ని ఆర్టీసీ బస్సులు అంటే హయ్యర్ ఎండ్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సూపర్ డీలక్స్ కానీ లేకపోతే ఏసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎక్స్ప్రెస్కి దగ్గర రేట్లు పెడతాము. ఎక్స్ప్రెస్ రేట్కి సమానంగా తీసుకొస్తాము. సో దాంట్లో ఎంత డిస్కౌంట్ ఉంటే అంత వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి ఎవరైతే వాటిలో ట్రావెల్ చేస్తున్నారో బాగా సౌకర్యంగా ఉండే విధంగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఎక్కువ
ఆదరించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, ఈ ఏసీ బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఇవన్నీ కూడా మంచిగా రోడ్లు ఉన్నటువంటి ఏరియాలోనే తిప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, మిగతా డీలక్స్ లాంటివి కూడా చాలా చోట్లకు ఇంకా బస్సులు అందని పరిస్థితి ఉంది. వాటి పెంచే అవకాశం ఎట్లా ఉండే అవకాశం సార్? అంటే ఇప్పుడు గ్రేటర్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ని మనం వాడతాము. 80% బస్సెస్ అన్నీ కూడా ఆర్డినరీ కానీ ఎక్స్ప్రెస్లే ఉంటాయి. మిగతా 20% మాత్రమే హై ఎండ్ అంటే డీలక్స్ కానీ సూపర్ డీలక్స్ లేకపోతే ఏసీ బస్సెస్ ఉంటాయి. సో అవి అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ని మనం నడిపిస్తే వైబుల్ కాదు. అందుకోసం ఆ రేషియోని ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాము. సో ముందు ఇప్పుడు మనం ఏదైతే ఎలక్ట్రిక్ బస్సెస్ని ఏవైతే తీసుకుంటున్నామో అవి ఎక్సెప్ట్ ఎయిర్ కండిషనింగ్ తప్ప మిగతా అన్నీ కూడా హై ఎండ్ బస్ ఏదైతే ఉందో అన్నీ కూడా అదే పద్ధతిలో సౌకర్యాలు ఉంటాయి. ఎక్సెప్ట్ దాని మీద ఉన్నటువంటి బ్రాండ్ తప్ప అన్నీ సమానంగానే ఉంటాయి. అంటే పట్టణ నగర ప్రజలకు మాత్రమే ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అనేది గ్రామీణ ప్రాంతాలు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఏరియాలకు బస్సులు చాలా చోట్ల ఇంకా రావట్లేదు అన్నటువంటి అపవాదం ఉంది. కాబట్టి బస్సులు పెంచే ఆలోచన ఉందా కింది స్థాయి బస్సుల్ని? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పే పద్ధతిలో చూస్తే ఈ నెక్స్ట్ 1.5 ఇయర్లోనే మనం దాదాపు 2,400 బస్సెస్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే 2,000 వస్తాయి. సో దాంతోపాటే మనం సెర్ప్ అంటే ఈ మహిళా సంఘాల నుంచి మనం బస్సెస్ తీసుకోవడం జరిగింది ప్రతి మండలం నుంచి కూడా. సో 448 బస్సెస్ని మనము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొని మనకిస్తారు. మన డ్రైవర్లు కండక్టర్లతోటి నడిపిస్తాము. సో నెక్స్ట్ 1.5 ఇయర్లో మనకి 2,400 కొత్త బస్సులు వస్తాయి. కాబట్టి సో అదే పద్ధతిలో కొన్ని పాత కొద్ది వాటిని తీసేస్తూ ఉంటాము. సౌకర్యాలు ఇంకా పెరుగుతాయని మేము భావిస్తున్నాం. అంటే ఆర్టీసీ అనగానే ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగా మారింది అనేటువంటి విమర్శలు ఉంది. అంటే నిజంగానే మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత దాదాపు 60-70% మంది మహిళలు ఎక్కడం, దీని ద్వారా ఆర్టీసీకి గణనీయంగా నష్టం జరుగుతుంది అన్నట్టు అపో ఉంది. కానీ ఒక దశలో ప్రభుత్వం మాత్రం మాకు మహిళలు ఎక్కడం వల్ల మన లాభమే జరుగుతుంది, గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి జెంట్స్ని తీసుకెళ్తే అది నిజమేనా? ఎంతవరకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మహిళలకి అంటే గవర్నమెంట్ 2 years క్రితం ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది, మహాలక్ష్మి స్కీము. అప్పటి వరకు ఆర్టీసీ ఆక్యుపెన్సీ అనేది 70%. పెద్దగా జనం ఎక్కేవాళ్ళు కాదు. తర్వాత నష్టాలైతే అప్పటికి అంతకుముందు నుంచి కూడా పేర్కొనిపోయి ఉన్నాయి. అయితే ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసినారో నెలకింత ఇస్తామని చెప్పేసి అది బడ్జెట్లో పెట్టి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి గ్యారంటీగా ఒక ఇన్కమ్ వస్తున్నది. సో దాంతో ఏంటంటే అంతకుముందు ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉన్నదో ఏ మంత్కి ఆ మంత్ కొట్లాడ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని దాంట్లోంచి నెల 1వ తారీఖున ఖచ్చితంగా మనం ఆర్టీసీ ఎంప్లాయీస్కి జీతం ఇచ్చేటట్లు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెగ్యులర్గా మనం పే చేస్తున్నాము. దాంతోపాటే హైర్డ్ బస్సెస్ కానీ తర్వాత డీజిల్ ఇట్లాంటి బిల్స్ అన్నీ కూడా చాలా రెగ్యులర్గా పే చేస్తున్నాం. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మహిళలు ప్రధానంగా. అంతకుముందు మహిళలు దాదాపు 40% కంటే ఎక్కువ ఎక్కేవాళ్ళు కాదు ఏది బస్సులలో. ఇప్పుడు దాదాపు 70% బస్సు మహిళలతోటి వెళ్తున్నారు, అంటే 70% ప్రయాణికులు. సో స్టాటిస్టిక్స్ చూస్తే ఈ రోజు వరకు అంటే లాస్ట్ 2 yearsలో 275 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం జరిగింది. అన్నిసార్లు ప్రయాణం చేసినారు. దాదాపు 9,441 కోట్ల రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకున్నారు. సో ఈ 2 సంవత్సరాల్లో మనం నిజంగా టికెట్లు కొనాల్సి వస్తే 9,400 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే దాదాపు $1 బిలియన్ కంటే ఎక్కువ అమౌంట్ ఆదాయం రిటర్న్ వచ్చిందా సార్ గవర్నమెంట్ నుంచి? అంత ఆదాయాన్ని మహిళలు సేవ్ చేసుకున్నారు. ఓకే, సో మహిళలకి అంత సేవ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంది, మహిళలకి సానుకూలంగా ఉండాలి. ఆర్టీసీ ద్వారా ప్రయాణాలు కానీ ట్రావెల్ చేయలేని వాళ్ళు లేకపోతే చిన్న ఎంప్లాయీస్, ప్రధానంగా ఏంటంటే చిన్న ఎంప్లాయీస్ కానీ చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వర్క్ చేసేటటువంటి వాళ్ళు చాలా బెనిఫిట్ అయినారు మహిళలు ప్రధానంగా. ఎట్లా మీరు బడ్జెట్ నుంచి ఎవ్రీ మంత్ కొంత వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎట్లా బడ్జెట్ టైం కూడా వచ్చింది, మరొక 15 రోజుల్లో బడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో ఆర్టీసీకి మరిన్ని రాయితీల విషయంలో కానీ అదనంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విషయంలో ఏమైనా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉందా? ఆదాయం బడ్జెట్ ఎంత కేటాయించే అవకాశాలు కనిపిస్తుంది? ఈ యొక్క బడ్జెట్ సంబంధించి ఆల్రెడీ మనము గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు
గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర డిస్కషన్ ఉంది. సో ఆల్రెడీ మనము దానికి సంబంధించినటువంటి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఆ డిస్కషన్లో ఏమేమి చేస్తారనేది తెలుస్తుంది. ఐ హోప్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఇంకా ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేస్తారని భావిస్తున్నాం. ఓకే, ప్రస్తావన కూడా వచ్చింది అంటే ఆల్రెడీ నిన్న వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళు కొన్ని డిమాండ్లు మీరు వచ్చిన తర్వాత కూడా కొన్ని తీర్చారని విన్నాం. పీఎఫ్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ గతంలో సజ్జనార్ గారు ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు నుంచి కూడా పేరుకపోయినటువంటి టీఏల విషయంలో కానీ వాళ్ళ జీతాల విషయంలో కానీ టైమింగ్స్ విషయంలో కానీ పర్మినెంట్ చేసే విషయంలో కానీ అది మొదటి నుంచి వాళ్ళ కోరిక ఉంది. గవర్నమెంట్ సభ దగ్గరకు కూడా వచ్చింది, ఫైల్ వెనక్కిపోయింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి వాళ్ళ చిక్కుముడి లాగా ఉంది. కార్మికులకు పర్మనెంట్ అనేటువంటి ఎప్పుడు వాళ్ళ కళ నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఆలోచన? ఇది అంటే వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీసుకోవటం అనేది అది గవర్నమెంట్ పరిధిలో ఉంది. దాని మీద నేను పెద్ద కామెంట్ చేయడానికి అవకాశం కూడా లేదు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించి మీరు గమనించుంటారు, పాతకాలంలో చాలా రోజులు డిలే అయ్యేది. 1వ తారీఖు ఖచ్చితంగా జీతం ఇవ్వగలుగుతున్నాము. తర్వాత వాళ్ళకి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఏ మంత్ కా మంత్ పే చేస్తున్నాం. అయితే గత 10-12 ఇయర్స్ నుంచి ఏవైతే ఇది సపరేట్ అయింది, ఆర్టీసీ సపరేట్ అయినప్పటి నుంచి కూడా ఏవైతే నష్టాలు ఏవైతే వచ్చినాయో అందులో కొంత మనం తీర్చగలుగుతున్నాము. సో అది ఓరే పీరియడ్ అది పూర్తవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి దాదాపు 1,200 కోట్ల రూపాయలు మనం పే చేయడం జరిగింది. సో అదే పద్ధతిలో ముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా సిసిఎస్ కానీ ప్రావిడెంట్ ఫండ్లు ఏవైతే బాకీలు ఉన్నాయో పూర్తి చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఏ మంత్ కా మంత్ ఏవైతే పే చేయాల్సి వస్తుందో అవి మాత్రం ఖచ్చితంగా మనం పే చేస్తున్నాం. అంటే మీరు అన్ని చేశామని చెప్తున్నారు, కానీ కార్మిక సంఘాలు కానీ వాళ్ళు కానీ పని దినాలు ఇంకా 12 గంటలు చేయాల్సి వస్తుంది, మహిళలకు మాకు రెస్ట్ ఉండట్లేదు అన్నటువంటి డిమాండ్ ఉంది. అదే సమయంలో పర్మినెంట్ అనేది గవర్నమెంట్ ఉద్యోగులుగా ఇతర ఉద్యోగులాగా మామూలు ఎందుకు చేయట్లేదు, వాళ్ళు సెక్రటరీ ముట్టడికి వాళ్ళు 24వ తారీఖు నాడు పెట్టుకున్నారు. అది విరమింపజేసే అవకాశం మీరు ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉంటుందా? అది ఇక డిస్కషన్స్లో ఏ విధంగా వస్తుందనేది చూస్తాము. సో దాని ప్రకారం పోతాం. మా వైపు నుంచి ఏవైతే కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా పే చేస్తున్నాము. ఈవెన్ గ్రాట్యుటీ కూడా లాస్ట్ ఐ థింక్ జూలై వరకు పే చేసినాం. ఈసారి ఆగస్టు కూడా పే చేసినాము. ఐ థింక్ నెక్స్ట్ మంత్లో మొత్తం కూడా పూర్తి చేయగలమని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైట్, చివరిగా సార్ మనం పక్క రాష్ట్రం కర్నూలు ఇన్సిడెంట్ చూసాం. దాని తర్వాత మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. బట్ ప్రైవేట్కి సంబంధించినటువంటిది వాళ్ళు ఆర్టీసీ రవాణా శాఖ వాళ్ళు చూసుకున్నప్పటికీ ఎస్పెషల్లీ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో ప్రమాదాల నివారణ కోసం మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఆర్టీసీలో ఏంటంటే ప్రతి డ్రైవర్ కూడా బాగా ట్రైనింగ్ అయి ఉంటారు. వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాతనే మనం తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటే ప్రతి డ్రైవర్ కూడా రెగ్యులర్గా రీట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి రెగ్యులర్ బ్రీఫింగ్ కానీ తర్వాత గేట్ మీటింగ్స్ అని చెప్పేసి ఎవ్రీడే కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో యాక్సిడెంట్స్ నివారణ కోసం ఏవేవైతే ప్రయత్నాలు చేయాలో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ అవన్నీ కూడా వాళ్ళ రెగ్యులర్ హెల్త్ చెకప్ కూడా ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా డ్రైవర్ వాళ్ళు మా మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళని చెక్ చేసి ఫిట్గా ఉన్నారని చెప్పేసి ఉన్నప్పుడే వాళ్ళని డ్యూటీలో తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటే ఎవరైనా లిక్కర్ తాగారా అనేది ప్రతి ఒక్కడు కూడా బస్ ఎక్కే ముందు లిక్కర్ తాగారా లేదా అని చెప్పేసి దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా యాక్సిడెంట్స్ నివారణ కోసం అంటే ఆర్టీసీలో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుడు భద్రత ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా రోడ్డు మీద ఎవరైతే పోతున్నారో వాళ్ళ భద్రత కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది, బ్రీఫింగ్స్ ఉంటాయి. సో ఈ విధంగా బేసికల్లీ మనకి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసేదానికి ఎవ్రీడే ప్రయత్నం జరుగుతుంది. కంపేర్ టు ప్రైవేట్ తో పోల్చుకుంటే ఆర్టీసీలో ప్రమాద నివారణ ఎంత పర్సెంటేజ్ ఎట్లా ఉంది మన దగ్గర? స్టాటిస్టికల్ గా చూస్తే మనకి 1,00,000 కిలోమీటర్లకి 0.07 అనేది ఒక నంబర్. అది అన్ని యాక్సిడెంట్స్ అవుతాయి. ఇది ప్రైవేట్ వాళ్ళతోటి కానీ మిగతా ఎస్టేట్ ఆర్టీసీలతో పోలిస్తే చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే అబ్సల్యూట్ నంబర్లతో చూస్తే ఎక్కువ కనిపిస్తుండొచ్చు, కానీ లక్షలాది కిలోమీటర్లు తిరిగేటప్పుడు
ఆ రేషియో అనేది మనము చాలా తక్కువ, చాలా లో మెయింటైన్ చేస్తున్నాం. రైట్. అంటే సంక్రాంతి దసరా టైంలో బస్సులు విపరీతంగా మనం నడుపుతుంటాం. మహాలక్ష్మి ద్వారా కూడా పెద్ద ఎత్తున మనకు బస్సులు ఎక్కినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు వచ్చిన తర్వాత మేడారం సమ్మక్క సారక్కది కూడా మీరు ఎదుర్కొన్నారు. దాదాపు లక్షలాది మంది అక్కడికి వచ్చారు. మహాలక్ష్మి స్కీమ్ కూడా ఎక్కువ మంది పోయేటట్టుగా ప్లాన్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎన్ని బస్సులు నడిపారు? ఎట్లా జరిగింది? మనకి మేడారంకి 4,000 బస్సెస్ని నడపడం జరిగింది. అయితే ఈసారి కొంత ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ ఈ పర్టికులర్లీ ఫ్రైడే, సాటర్డే నాడు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ జరిగింది. సో దానివల్ల కొంత ఇబ్బందులు జరిగింది. కాబట్టి కొంత ప్రయాణికులు లాస్ట్ మేడారంతో పోలిస్తే ఫ్యూ థౌజండ్స్ తక్కువ ఉన్నారు. బట్ అదర్వైజ్ మనం ఏదైతే టార్గెట్ చేసుకున్నామో దాదాపుగా మనం ప్రయాణికులు అంతమందిని చేరగలిగినాం. అదేవిధంగా మనకి సంబంధించిన సంక్రాంతి కానీ, మన శివరాత్రి కానీ మనం ఏదైతే స్పెషల్ బస్సెస్ నడిపించినా అవి సక్సెస్ఫుల్గా నడిపించడం జరిగింది. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రయాణికులకు కావచ్చు, లేదంటే కార్మికులను బస్సు నడిపేటువంటి ఆర్టీసీ డ్రైవర్ కానీ, కండక్టర్కు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్టీసీ బస్సు గురించి? ఇప్పుడు ప్రజల రవాణా, ప్రజల సేఫ్గా వాళ్ళ యొక్క డెస్టినేషన్కి వెళ్ళడం అనేది మన బాధ్యత. ఇది ఒక సేవా కార్యక్రమం. కాబట్టి సంస్థ యొక్క పరిరక్షణ చేసుకుంటూ మన యొక్క ఉద్యోగస్తుల వాళ్ళ యొక్క సేఫ్టీ, లేకపోతే వాళ్ళ యొక్క వెల్ఫేర్ని జాగ్రత్తగా చూస్తూ మనం ముందుకు పోవాలి. సో ఆర్టీసీని సక్సెస్ఫుల్గా నడిపించడం అనేది మన బాధ్యత, అందరి బాధ్యత. చూశారు కదా, రానున్నటువంటి సమ్మర్లో అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా కూడా ఏదైతే మెట్రో డీలక్స్ పైన ఉన్నటువంటి బస్సులు, ఏవీకి సంబంధించినటువంటి వెహికల్ కానీ, ఏసీకి సంబంధించినటువంటి బస్సులన్నింటిలో కూడా కొంత రాయితీ తీసుకురాబోతున్నాం అని కూడా మనతో కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ప్రయాణికుల సేఫ్టీ చాలా మాకు ముఖ్యం కనుక ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండడానికి ఎవరు కూడా మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండరు. కనుక ఆర్టీసీనే నమ్ముకోండి, మంచిగా ప్రయాణం చేయండి అన్నటువంటి స్లోగన్ కూడా నాగిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, బస్ భవన్ నుంచి.